తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన సోగ్గాడు శోభన్ బాబు. మహిళలు నచ్చినా మెచ్చినా నాటి తరం నటుల్లో అగ్రస్థానం ఈయనదే. ఆంధ్రులు అందగాడిగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న కథకే ప్రాధాన్యమిచ్చిన అరుదైన నటుడు ఆయన. ఆ నటభూషణుడి వర్ధంతి రేపు. ఈ సందర్భంగా ఈ వెండితెర బుద్ధిమంతుడి సినీ ప్రస్థానాన్ని ఓసారి మననం చేసుకుందాం. దీప్తులను వెదజల్లు తెలుగు తేజం, తేనె కన్నా తీయనిది తెలుగు భాష, దేశ భాషలందు లెస్స తెలుగు భాష. చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్ది మంది నటుల్లో శోభన్ బాబు ఒకరు. ఆయన అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. దైవబలం చిత్రంతో తెరంగేట్రం చేసిన శోభన్ బాబుకు భక్త శబరి, నర్తనశాల, భీష్మ, బుద్ధిమంతుడు సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా ఆయన తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన పారాయణం. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని చెల్లెలి కాపురం, దేవాలయం, కళ్యాణ మంటపం, మల్లెపువ్వు చిత్రాలు ఆయన సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి ఎంతగానో ఉపకరించాయి. వరుస కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తున్న శోభన్ బాబుకు మానవుడు దానవుడు మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. బాపు దర్శకత్వం వహించిన సంపూర్ణ రామాయణంలో శ్రీరాముని పాత్రలో ఒదిగిపోయాడు. భీకరారణ్యములలో మనము పడరాని కష్టాలు అనుభవిస్తున్నామని మా తండ్రి గారు మనస్తాపం చెందుతూ ఉంటారు. లక్ష్మణుని సేవలు, నీ సాహచర్యము, చిత్రకూట పర్వత సౌందర్యము నాకెంతో తృప్తినిస్తున్నాయి. ఈ ప్రశాంత జీవనమును మా తండ్రి గారు ఒక్కసారి తిలకిస్తే వారు ఎంతో సంతోషిస్తారు. 80వ దశకంలో మహిళా ప్రేక్షకులు శోభన్ బాబుకు బ్రహ్మరథం పట్టారు. దేవత, పన్నంటి కాపురం, కార్తీక దీపం చిత్రాలే ఇందుకు ప్రధాన కారణం. మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి మొగ్గు చూపే భేషజాలు లేని వ్యక్తిత్వం శోభన్ బాబు సొంతం. అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణతో కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. అందరూ క్షేమే. సరే గాని నువ్వు రష్యా వెళ్ళినా మనిషి మారలేదా? రష్యా వెళితే మాత్రం మీ తమ్ముడు మారిపోతాను ఎలా అనుకున్నారు? తీసుకోండి, ఇది రష్యాలో చాలా పాపులర్ డ్రింక్. ఓహో, రష్యానా? మర్యాద ఇండియన్, సరుకు రష్యను. ఇది ఓడకా కాదు కదా? నాట్ ఎట్ ఆల్. 220కి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా నటించి మెప్పించిన శోభన్ బాబును జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సహా ఎన్నో పురస్కారాలు వరించాయి. నటనకు అవార్డులతో పని లేదు, ప్రేక్షకుల నీరాజనాలే గొప్ప బహుమతని ఎప్పుడూ చెప్పే ఆయన 2008 మార్చి 20న అనంత లోకాలకు పయనమయ్యారు. శోభన్ బాబు భౌతికంగా దూరమైన వెండితెర సోగ్గాడిగా ప్రేక్షకుల గుండెల్లో జీవించే ఉంటారు.